ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము వాక్యాన్ని విందాం. చాలామంది బిడ్డలు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ మరి బైబిల్ చేత పట్టుకుని రావట్లేదు కదండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఖాళీ చేతులతో వెళ్తాడండి? వెళ్తాడా? వెళ్ళడు. ఆయుధం ఉంటుంది, యుద్ధానికి వెళ్తాడు. దేవుని పిల్లలు కూడా ఈ యొక్క సమాజంలో భయంకరమైనటువంటి పాపలు ఉన్న వారిని రక్షించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఖడ్గం ఇది, బైబిల్ గ్రంథం కదండి. దీన్ని తీసుకురావడానికి ఎందుకో చాలామంది సిగ్గుపడుతున్నారని నేను అనుకుంటున్నాను. చాలామంది బైబిల్ తీసుకురారు కదండి. అదైతే మీకు ఎవరికైనా బైబిల్ మరి కావాలి అని ఆశ కలిగి చెప్పండి, బైబిల్ మీకు అందజేస్తాము. సహోదరి శ్యామల గారు మరి ఇండియా నుంచి వచ్చినప్పుడు మరి బైబిల్ తీసుకొచ్చారు. పాస్టర్ గారు బైబిల్ ఎవరికైనా లేకపోతే ఇవ్వమని. అయితే ఎవరైనా బైబిల్ కావాలని ఉంటే, ఆశ కలిగి ఉంటే దయతో బైబిల్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మరి వాక్యం చెప్పేటప్పుడు మరి అలా ఉన్నవో లేవో మరి మీరు కూడా చూడాలి, అలా రాసి ఉన్నవో లేవో మీరు కూడా చూడాలి. దయతో బైబిల్ ఎవరికైనా కావాలండి, ఎవరికైనా కావాల్సితే తీసుకోండి, ఇక్కడ ఉంటాయి. మరి ఆరాధన అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఒక సమయంలో మనం వాక్య సందేశాన్ని విందాం, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎటువంటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని గణపరచటానికి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు సియోనులో నుండి మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పరలోకమందున్నటువంటి దేవాతి దేవుడు మన కుటుంబంలో శాంతిని, నెమ్మదిని దయచేయునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దయతో ప్రార్థనలోకి విందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి విందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడలాగున, మన జీవితాలతో మాట్లాడలాగున దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, నీ ప్రేమే చూపకపోతే మేమేమైపోదుమో, నీ కృపయే లేకపోతే ఈ ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, మాపై కరుణను చూపించి, మాపై ప్రేమను చూపించి, మమ్మల్ని నిత్యము కాంచి కాపాడి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరెంతగానో మహిమ పొందుకున్నారు నాయన. ఇదిగో తండ్రి, దీనుని, అల్పుని ప్రభువా, ఎన్నిక లేనివంటి వాడిని, ఏ జ్ఞానము లేనివంటి వాడిని ప్రభువా, జ్ఞానవంతులైనటువంటి మీ బిడ్డల ఎదుట ప్రభువా, మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా, మీరే నాతో, అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, దీని దాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు నాయనా, మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మాటలు, మా కుటుంబాలని కావలసినటువంటి మాటలు అయ్యా మీరు వినిపింపచేయండి. పరిశుద్ధాత్మ సహాయంతోనైనా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. అయ్యా సమయోచితమైన జ్ఞానమునివ్వండి.
బిడ్డలు కూడా వారమంతా అలసిపోయినాయన మీ సన్నిధికి వచ్చారు. మీ పాదాల చెంత కూర్చుని మీ మాటలు వినుచుండగా బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి నాయన కృప చూపించండి, దయ చూపించమని. దీనునైనా నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రియ సంఘము ఈ కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘము. ఈ సంఘములో ఈ యొక్క మహాపట్టణంలో ఆయన బిడ్డలుగా, ఆయన కుటుంబాలుగా ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో కలుగజేశాడు. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు. దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని కరుణిస్తూ ఉన్నాడు. దేవుని కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాల గురించి ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, ప్రతి కుటుంబంలోనూ నిజంగా ఈరోజు ఆలోచన చేస్తే ఏ కుటుంబాన్ని కదిలింపజేసినా, ఏ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని అడిగినా, ఆ కుటుంబపు యజమానిని అడిగినా ఆ కుటుంబంలో ఏదో ఒక వేదన చెబుతూ ఉంటారు, ఏదో ఒక శోధన గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక బాధన గురించి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, మా కుటుంబంలో ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఉంది, మా కుటుంబంలో ఎందుకు ప్రేమ చల్లారుతుంది, మా కుటుంబంలో బిడ్డలు మాటలు వినటం లేదండి, మా కుటుంబంలో మా తండ్రి మమ్మల్ని పట్టించుకోవటం లేదండి. ఇటువంటి అన్నీ కూడా మనము ప్రేమైన వాళ్ళరా ఈరోజు కుటుంబాలలో, అది ముఖ్యంగా దేవుని యొక్క కుటుంబాలలో మనము చూస్తూ ఉన్నాము. నిజంగా దేవుని పిల్లలుగా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు నిత్యము మనల్ని ఆయన కాల్చి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకయ్యా ఇంత గొప్పగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, మన బాధల నుండి ఆయన విడిపించటానికి, మన కష్టాల నుండి ఆయన విడిపించటానికి, మన శోధనలో నుండి ఆయన విడిపించటానికి దేవుడు నిత్యము ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ప్రపంచంలో ఎందుకు ఈ విధంగా బాధలతో కుటుంబాలు ఉన్నాయి, ఎందుకు కుటుంబాలు ఈ విధంగా వేదన చెందుతున్నాయి, ఎందుకు కుటుంబాలలో శాంతి సమాధానము కరువైపోతుంది అన్న ఆలోచనలకు వెళ్తే భక్తుడు వ్రాయించినటువంటి మాటలు చూడాలి. భూమి మీద జరుగుతున్నటువంటి మాటలు, భూమి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ విధంగా జరగబోతుందని దేవాతి దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులతో దేవుడు వ్రాయించి పెట్టాడు. ఎందుకు దేవుడు వ్రాయించి పెట్టాడు? భక్తుడు భూమి మీద ఇలా ఎందుకు జరుగుతుందని దేవుడు వ్రాయించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మన చేతుల్లోనికి ఎందుకు తీసుకువచ్చాడు అన్న ఆలోచనకు వెళ్తే, భూమి మీద ఏమి జరుగుతుంది, భూమి మీద ఎందుకు కుటుంబాలలో వేదన, భూమి మీద ఎందుకు కుటుంబాలలో శోధన, దేవుని యొక్క కుటుంబాలలో ఎందుకు బాధలు వస్తున్నాయన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు వ్రాయించినటువంటి మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యెషయా గ్రంథము, ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచ్చిన భాగాన్ని చూద్దాం. చూడండి, 22వ వచ్చిన భాగం. భూమి తట్టు తేరు చూడగా బాధలను, అంధకారములను, దుస్సాహసమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములో తోలివేయబడుదురు అంటున్నాడు. చూడండి, దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు భూమి మీద చూస్తూ ఉన్నాడు. భక్తుడు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నటువంటి మాటలు ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని వ్రాస్తూ ఉన్నాడన్న ఆలోచనలకు వెళ్తే, భూమి మీద మరి తట్టు తేరు చూడగా మొదటికి ఏమున్నాయంటండి? బాధలను అంటున్నాడు. చూడండి, భూమి మీద ఏమున్నాయంటండి? బాధలు.
భూమి మీద బాధలు అంటున్నాడు చూడండి. అంటే దేవుని యొక్క కుటుంబాలలో బాధలు ప్రేమైన వాళ్ళరా. అయితే ఈ బాధల నుంచి విడిపించే బలవంతుడు ఎవరు? ఈ బాధల నుంచి విడిపించే బలవంతుడైనటువంటి దేవుడు ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే, ఈరోజు సమాజము అనేకమైనటువంటి దేవుళ్ళను వారు సృష్టించుకుని, ఈ దేవుడు మాకు నిజంగా ఈ బాధలలో నుండి నెమ్మదిని కలుగు చేస్తాడని ఈరోజు అనేక మంది ప్రియమైన వాళ్ళరా మ్రొక్కని దేవుళ్ళు లేరు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది దేవతలు, అనేక మంది దేవుళ్ళు ఈరోజు ప్రపంచంలో కనబడుతున్నాయి. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి దేవుని కుటుంబాలు, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి బాధలను ఎవరయ్యా తొలగించేది? ఎవరు తొలగించారు? ఎవరు తొలగించగలరు? ఈ బాధల నుండి విడిపించే బలవంతుడైనటువంటి దేవుడు ఎవరు అన్న ఆలోచనకు వెళ్తే, ఇప్పటికీ దేవుడు ఎవరు కనుగొనలేని మూర్ఖతరము ఈరోజు మనకు భూమి మీద కనిపిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళరా. ఎవరయ్యా ఏ దేవుడు ఈ బాధల నుండి విడిపింపజేస్తాడు? ఈ బాధల నుంచి ఏ దేవుడు మనల్ని విడిపింపజేస్తాడు అన్న ఆలోచనలోనికి వెళ్లకుండా ప్రియమైన వాళ్ళరా అనేక విధాలుగా ఈ భూమి మీద జీవించి కుటుంబాలను పోగొట్టుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా, పోగొట్టుకుంటున్నారు. అయితే ఎవరు ఈ బాధల నుంచి విడిపించే దేవుడు, ఈ బాధల నుంచి బలవంతుడైనటువంటి దేవుడు ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే, 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడండి మహనీయుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు, దేవాతి దేవుడు. పరలోకమును విడి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవాతి దేవుడు ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితము శరీర ఆకారంతో ఈ భూమి మీద నివసించినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందుకుంటున్నారు. నిజంగా అనేకమైనటువంటి రోగాలకు ప్రియమైన వాళ్ళరా ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు ఇంకా అన్న ఆలోచనలోకి వెళ్తే, లోకాసు వార్తలో చూద్దాం చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం ప్రియులరా, లోకాసు వార్త 7వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనేక మందిని స్వస్థపరుస్తున్నారు. అనేక మందిని రోగస్తులను నిజంగా స్వస్థపరుస్తున్నప్పుడు, అపవిత్రాత్మలను పట్టినటువంటి వారిని స్వస్థపరుస్తున్నప్పుడు అక్కడ కూడా ఎవరు వచ్చారంటే ప్రేమ, ఎవరు వచ్చారంట ఒకసారి చూద్దాం. 21వ వచనం. ఆ గడియలో ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలా మందికి గుడ్డి వారికి చూపును దయచేసును. ఎక్కడికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చారంట? అక్కడికి వచ్చినటువంటి రోగములను, బాధలను అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చారంట? రోగస్తులు వచ్చారండి. రోగస్తులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. అంతేకాదు బాధలతో కుమిలిపోతున్నటువంటి వారు వచ్చారు, బాధలతో కృంగిపోతున్నటువంటి వారు వచ్చారు, బాధలతో కుటుంబాలను నిజంగా పాడు చేసుకున్నటువంటి వారు వచ్చారు. ఎవరి దగ్గరికయ్యా అంటే యేసుక్రీస్తు దగ్గరికి, బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి, బాధలను దూరము చేసే బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి ఎవరు వచ్చారన్న ఆలోచనలకు వెళ్తే, బాధలతో కృంగిపోతున్నటువంటి వారు, రోగాలతో కృంగిపోతున్నటువంటి వారు, వేదనలతో కృంగిపోతున్నటువంటి వారు యేసు పాదాల దగ్గరకు వచ్చి ప్రేమైన వాళ్ళరా బాధలను తొలగించుకుంటున్నారు. అనారోగ్యంతో వచ్చినటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. దురాత్మలు పట్టి వచ్చినటువంటి వారు దురాత్మలను దూరం చేసుకుంటున్నారు. ఎవరి దగ్గర అంటే బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చారండి. బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చారు. ప్రేమిన వాళ్ళరా దేవుని బిడ్డలుగా, ఆయన కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో ప్రేమిన వాళ్ళరా మన బాధలను దూరం చేసుకోవాలంటే, మన కష్టాలను దూరం చేసుకోవాలంటే, మన వేదనలను దూరం చేసుకోవాలంటే ఎవరయ్యా మన బాధలను తీర్చేది అన్న ఆలోచనకు వెళ్తే బలవంతుడైనటువంటి దేవుడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. బలవంతుడు నిజంగా దేవుని యొక్క బిడ్డలు, శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకర తుఫాను వచ్చేసింది ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క పడవ మీదకి గాలులు కొడుతున్నాయి, వరదలు, నీళ్లు కొడుతూ ఉన్నాయి. తుఫాను ప్రియమైన వాళ్ళరా అలలు కొడుతున్నాయి. బలవంతుడున్నా కానీ
శిష్యులు ఎలా ఉన్నారండి? బలవంతుడైనటువంటి దేవుడు మాతో ఉన్నాడని మర్చిపోయి ఆ అలలు చూసి, ఆ యొక్క భయంకరమైనటువంటి విపత్తు చూసి భయపడిపోతున్నారు. బలవంతుడైనటువంటి దేవుడు లేచాడండి. బలవంతుడైనటువంటి దేవుడు లేచాడు. ఒకే ఒక్క మాట మాట్లాడండి. నిమ్మలమైపోయిందండి ప్రకృతి అంతాని. నిమ్మలమైపోయింది ప్రకృతి అంతా. ప్రియమైన వాళ్ళరా, ఆ బలవంతుడైనటువంటి దేవునిని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాలలో, ఆ బలవంతుడైనటువంటి దేవుణ్ణి ధరించుకున్నటువంటి మన జీవితాలలో వచ్చినటువంటి బాధలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఎంత గొప్పవాడో దేవుడు అన్న ఆలోచనకు వెళ్తే మన బాధల నుండి నిజంగా ప్రేమైన వాళ్ళరా దూరము చేసి మన జీవితాలను, మన కుటుంబాలను ఆయన బలపరిచే దేవుడు అండి. ఆయన బలపరిచే దేవుడు. మనం కృంగిపోతూ ఉంటాము. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళేటప్పటికీ దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారన్న ఆలోచనలోకి వెళ్తే వారు బాధలతో కృంగిపోతూ ఉన్నారండి. వారు బాధలతో కృంగిపోతూ ఉన్నారు. వారు వేదనలో కృంగిపోతూ ఉన్నారు. ఎవరన్న ఆలోచనలోకి వెళ్తే దేవుని యొక్క జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బిడ్డలు బాధలతో కృంగిపోతున్నప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు చూశాడండి వాళ్ళని. బాధలతో వేదనతో కృంగిపోతున్నప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు చూశాడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు చూసి వారి దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి? ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా? నిర్గమకాండము ప్రియమైన వాళ్ళరా అనేకమైన సార్లు చదివినటువంటి మాటలే. నిర్గమకాండము 3వ అధ్యాయము. వారు ఎలా ఉన్నారంట? భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నారండి. భయంకరమైనటువంటి వేదనలో ఉన్నారు. నిజంగా ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఇచ్చినప్పటికీ, ఒక గొప్ప నాయకుడు వారిని నడిపిస్తున్నప్పటికీ వారి బాధలను దేవుడు చూశాడంటండి. వేటిని చూశాడంటే చూడండి ఒకసారి 7వ వచనం చూడమ్మా. 3వ అధ్యాయము 7వ వచనం చదువుదామా. 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తినంటున్నాడు. ఏం చూశాడంటే దేవుడు? మళ్ళా చెప్పాలి, ఏం చూశాడంట దేవుడు? బాధలను. ఎలా చూశాడంట? నిశ్చయముగా దేవుని యొక్క ప్రజల బాధలను ఆయన చూశాడండి. నిశ్చయముగా దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రజల యొక్క బాధలను ఆయన చూశాడు. బలవంతుడైనటువంటి దేవుడు దేవుని పిల్లలు బాధపడుతూ ఉంటే, దేవుని పిల్లలు వేదన చెందుతూ ఉంటే, బలవంతుడైనటువంటి దేవుడు ఇదిగో బాధలలో ఉన్నటువంటి తన పిల్లలను నిశ్చయముగా చూస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. మన బాధలను ఆయన దూరము చేసి మనల్ని బలపరిచే దేవుడు అండి. మనల్ని బలపరిచే దేవుడు. చూడండి, ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు ప్రియమైన వాళ్ళరా, అనేక మంది ప్రియమైన వాళ్ళ కుటుంబాలు ఉన్నటువంటి కష్టాలను బట్టి, ఆ కుటుంబంలో వేదన బట్టి ప్రియమైన వాళ్ళరా నిజంగా దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారంటే ఆలోచించగలరా? దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ముగించుకుని ఎందుకు బ్రతకాలి? ఇంకా ఎందుకు జీవించాలి? ఎవరు ఈ బాధలో నెమ్మదినిచ్చేదని దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారండి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటున్నారు. చూడండి, పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, పరీక్షల్లో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో ఇంకా మరలా ఛాన్స్ లేదనుకుంటారేమో. నిజంగా ప్రియమైన ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రియమైన మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు న్యూస్ మీడియాలో చూస్తే నిజంగా ప్రియమైన వాళ్ళరా కుటుంబాలలో ఉన్నటువంటి వారు, తండ్రులు, ప్రియమైన తల్లులు నిజంగా ఆ కుటుంబాలను భారము మోయలేక, బాధలను తట్టుకోలేక ఒక తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రియుడు ప్రేమించలేదని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ప్రియురాలు ప్రేమించలేదని ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు, బాధలు తట్టుకోలేక. ఈరోజు సమాజంలో అనేక మంది అండి భయంకరమైనటువంటి మరణానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడిచ్చింది ఈ జీవితం అందుకేనా? దేవుడిచ్చినటువంటి జీవితం బాధలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక మరణమే ముగింప ప్రేమైన వాళ్ళ ఈ జీవితం. ఆలోచించండి, దేవుడిచ్చినటువంటి జీవితం ఎంతో గొప్పదో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా.
మనము తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు మనతో పాటు ప్రియమైన ఒక నీటి కణముగా ఉన్నప్పుడు నిజంగా ఇంచుమించు కోట్ల కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళాయి తండ్రిలో నుంచి. కోట్ల కణాలలో ఒకే ఒక్క కణం, ఒకే ఒక్క కణము తల్లి గర్భంలో అండముగా పిండముగా ఏర్పడి ఇదిగో దేవుడు 9 నెలలు రూపాన్ని ఏర్పాటు చేసి ఈ భూమి మీద మనకు ఎన్నో కావాలని ప్రతి దానిని సిద్ధపాటు చేసి నీ కొరకు సూర్యుని, నీ కొరకు చంద్రుణ్ణి, నీ కొరకు ప్రకృతిని కలుగు చేసి దేవుడు నిన్ను ఈ సృష్టిలో ప్రథమ ఫలముగా పెడితే ప్రేమిన వల్లరా బాధలలో తట్టుకోలేక ఈ జీవితం మీకు ఎందుకని ప్రేమిన వల్లరా నిజంగా మరణించడానికి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నా ఒక సహోదరి అంటుంది, అయ్యా ఇంక నేను ఎందుకు బ్రతకాలి, కుటుంబంలో నన్ను చాలా వేదనతో నిజంగా అనేకమైనటువంటి మాటలతో నన్ను వేధిస్తూ ఉన్నారు, నేను ఎందుకు బ్రతకాలి, చనిపోతే మంచిదండి అని ప్రియమైన వాళ్ళరా ఒక సహోదరి మాట్లాడుతుంది. అయ్యా ఎందుకైనా దేవుడు మనకిచ్చింది చనిపోవటానికైనా, దేవుడు మనకు ఆయుష్నిచ్చింది, చనిపోవటాకైనా మనకి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది కాదండి. దేవుడిచ్చినటువంటి జీవితము చాలా గొప్పది. బాధలు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ బాధలు ఎవరు చూస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు నిశ్చయముగా మన బాధలను ఆయన చూస్తూ ఉన్నాడంటండి. చూడండి, జంతువులు ప్రియమైన వాళ్ళరా వాటికి కష్టం ఉంటుందండి? ఉండదండి. వేదన ఉంటుందా? ఉండదు ప్రియమైన వాళ్ళరా. ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూసామా? చూడలేదు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని ఎందుకో ప్రేమిన వల్లరా బాధలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక ప్రేమిన వల్లరా ఆత్మహత్య పేరుతో ఇదిగో మరణానికి వెళ్ళిపోతున్నారండి. మానవాళి మరణానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. దేవుని యొక్క బిడ్డలు కష్టాలలో ఉన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలు శోధనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క కుటుంబాలు వేదనలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు వారి బాధలను ఎలా చూస్తాడంటండి? నిశ్చయముగా చూచి తినంటున్నాడు. చూడండి ఎలా చూస్తాడంటే మరొక్కసారి మాట చూద్దాం. చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తినంటున్నాడండి. నిశ్చయముగా చూస్తుంది. దేవుడు ప్రియమైన వాళ్ళరా విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో వచ్చినటువంటి బాధలను బట్టి ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు ఇదిగో మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి. మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఇదే నిర్గమాకాండము 4వ అధ్యాయము 31వ వచ్చిన భాగాన్ని ఒక్కసారి చూద్దామా. 31వ వచ్చిన భాగం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధలను కనిపెట్టునను మాట జనులు విని తలంచుకుని నమస్కారము చేసిరి. దేవుడు ఎటువంటి వాడని కనుగొన్నారంటండి ఆయన. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుడు ఎటువంటి వాడని కనుగొన్నారంట. ఇశ్రాయేలు చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలంచుకుని నమస్కారము చేసిరి. అయ్యా ఈ బాధలు ఎవరు తొలగిస్తారు? మనము బాధల్లో ఉన్నాము, మనము వేదనలో ఉన్నాము. బాధల్లో ఉన్నటువంటి మనలను ఈ బాధలను తొలగించే బలవంతుడైనటువంటి దేవుడు ఎవరని వారు మొరపెట్టినప్పుడు, దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క పాదాలు పట్టుకుని నిరీక్షణతో వారు కన్నీటి విడిచుచు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన చేశారో ఇదిగో దేవుడు మన బాధలను తొలగించి ఉన్నాడని దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారంటండి. దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారంట. చూసారా, దేవుని ప్రజలు ప్రియమైన వాళ్ళరా ఆ బలవంతుడైనటువంటి దేవుడును వారు చూశారు. ఆ బలవంతుడైనటువంటి దేవుని వైపు చూశారు. బాధలలో ఇదిగో బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే చూశారో, దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థించారో, ఆ బలవంతుడైనటువంటి దేవుడు వారి బాధలను దూరం చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క పాదాలకు నమస్కారం చేసి దేవుని పూజించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా నిజంగా ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలు. అయితే దేవుడు ప్రియమైన వాళ్ళరా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసండి. ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే
8వ అధ్యాయం చూద్దామా? నిర్గమాకాండము 8వ అధ్యాయము. దేవుని పిల్లల ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎన్నో వేదనలో ఉన్నప్పటికీ, ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ, నిజంగా ఫరో అనేక విధాలుగా దేవుని బిడ్డలను బాధించినప్పుడు, దేవుని బిడ్డలను నిజంగా వేదనలోకి తీసుకువెళ్తున్నప్పుడు, దేవుని బిడ్డలను వెళ్ళనోకుండా చేయటానికి చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఈ లోకములో ఏదైనా తయారైందనుకోండి, దేవుడు వెంటనే వారిని ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. దేవుడు వెంటనే ఏం చేస్తాడంట? 8వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. 2వ వచనం, నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమెరలన్నిటినీ కప్పల చేత బాధించి. దేవుని బిడ్డల జోలికి వచ్చాడండి ఫరో. దేవుని యొక్క కుటుంబాల జోలికి వచ్చాడు ఫరో. దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క కుటుంబాలకు హాని చేయటానికి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు ప్రియమైన వాళ్ళరా. దేవుని కుటుంబాలను పాడు చేయడానికి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఫరో ఇదిగో దేవుని యొక్క కుటుంబాలను బాధిస్తూ ఉన్నాడు. కుటుంబాలను వేదనలోనికి తీసుకువెళ్తున్నాడు ఆయన. ఫరో రాజండి, ఫరో చక్రవర్తి. అటువంటిప్పుడు దేవుడు వారి బాధలను చూసినటువంటి దేవుడు వారి బాధలు కలుగు చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదు. ఆ వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదండి. ఏం చేస్తున్నాడంట? నీ పొలిమేరలన్నిటినీ కప్పలతో బాధించినట్టున్నాడు. 24వ వచనం చూడమ్మా. 24వ వచనం, ఇదే అధ్యాయం 24వ వచనం, యెహోవా అలాగు చేసెను, బాధాకరమైన ఈగల గుంపులను ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించిన. ఎటువంటి వచ్చేసిన ఏంటండి? దేవుని పిల్లలను బాధపరుస్తూ ఉన్నాడు ఫరో. దేవుని కుటుంబాలను వేదనలోకి తీసుకువెళ్తున్నాడు ఫరో. దేవుని యొక్క కుటుంబాలను ప్రేమిన వలన ఫరో చక్రవర్తి బాధలు కలిగిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడన్న ఆలోచనలోకి వెళ్తే, బాధాకరమైనటువంటి, అక్కడ రాయండి, అక్కడ ఏమైనా రాయబడిందమ్మా? ఈగల గుంపులు. బాధాకరమైనటువంటివి అండి. దేవుని పిల్లల జోలికి వచ్చాడు ఫరో. దేవుని కుటుంబాల జోలికి వచ్చాడు ఫరో. దేవుని కుటుంబాలను బాధిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, దేవుడే ఆ భూమి మీదకి ఎటువంటి తెగులను రప్పిస్తున్నాడు చూడండి. బాధాకరమైనటువంటి ఈగల గుంపులండి. దేవుని బిడ్డల జోలికి వెళ్ళకూడదు, దేవుని పిల్లల జోలికి వెళ్ళకూడదండి. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో వారి బాధలు నిశ్చయముగా చూసినటువంటి దేవుడు ఇదిగో ఫరో చక్రవర్తి నా పిల్లలను బాధిస్తున్నాడని బాధాకరమైనటువంటి ఈగల గుంపులను రప్పించేశాడండి దేవుడు. విడిచిపెట్టలేదు దేవుడు. నా బిడ్డలను పాడు చేస్తున్నటువంటి ఫరో నేను కూడా విడిచిపెట్టనని దేవుడు వచ్చేసి ప్రియమైన వాళ్ళరా, నా బిడ్డలను బాధిస్తున్నాడు కనుక వీడిని కూడా బాధించాలని బాధాకరమైనటువంటి ఈగలు ప్రియమైన వాళ్ళరా, బాధాకరమైనటువంటి ఈగలు. జనం చూడండి, ఇదే పరిశుద్ధ గ్రంథములో 9వ అధ్యాయము 3వ వచన భాగం చూడమ్మా. 3వ వచన భాగం, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిద మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు కలుగునంటున్నాడు చూడండి. మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళండి. ఎవరి జోలికి వచ్చాడు చక్రవర్తి? ఫరో చక్రవర్తి ఎవరి జోలికి వచ్చాడన్న ఆలోచనలోకి వెళ్తే, బలవంతుడైనటువంటి దేవుడే వారికి తోడున్నప్పుడు, బలవంతుడైనటువంటి దేవుడే ఆయన బిడ్డలను కాపాడుతున్నప్పుడు, బలవంతుడైనటువంటి దేవుడే తన ప్రజలను, తన కుటుంబాలను నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇదిగో తన బిడ్డల జోలికి వచ్చినప్పుడు దేవుడు ప్రేమిన వాళ్ళరా, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క బిడ్డలకు నిజంగా అనేకమైనటువంటి హాని చేస్తున్నప్పుడు, ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు బాధాకరమైనటువంటి తెగుళ్ళను రప్పించాడండి. విడిచిపెట్టలేదు దేవుడు. విడిచిపెట్టడు ప్రేమిన వాళ్ళరా, దేవుడు విడిచిపెట్టడు. మనం అనుకుంటాము అనేక మంది మనల్ని పాడు చేస్తున్నారండి, అనేక మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారండి, ఇదిగో నా కుటుంబాన్ని వేదనలో తీసుకువెళ్తున్నారండి అని మనం అనుకుంటాం ప్రేమిన వాళ్ళరా. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవుని యందు నమ్మకించి విశ్వసించి బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ఒకవేళ నీవు దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు నమ్మకమైన కుటుంబముగా జీవిస్తున్నప్పుడు, ప్రేమిన వాళ్ళరా, నిజంగా బలవంతుడైనటువంటి దేవుడే మనకు ఉన్నప్పుడు, ప్రేమిన వాళ్ళు ఎవరండి మనకు హాని చేసేది? ఎవరు హాని చేసేది? ఎవరు మనకు హాని చేసేది చెప్పండి? ఎవరు హాని చేయగలరు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? దేవుని పిల్లలకు వ్యతిరేకమైతే ఇదిగో ఫరో
బాధకరమైనటువంటి ఈగల గుంపులను ఇంటిలోనికి రప్పించాడు. ఇదిగో ఫరో ఇంటిలోనికి నిజంగా ప్రియమైన వారు బాధాకరమైనటువంటి రోగాలను ప్రియమైన వాళ్ళరా ఫరో జనం మీదకి దేవుడు తీసుకువచ్చేసాడండి. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలను బాధపరిచాడండి ఫరో. దేవుని బిడ్డలను నిజంగా దేవుని యొక్క కుటుంబాలను బాధపరిచాడు ఫరో. దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుని పాదాలు పట్టుకుని నమస్కారం చేసి దేవుని బ్రతిమాలుకున్నప్పుడు ఆ బలవంతుడైనటువంటి దేవుడే ఆ బాధల నుండి విడిపింపజేశాడండి వారిని. దేవుని యొక్క జనులను, దేవుని యొక్క కుటుంబాలను, దేవుని యొక్క పిల్లలను నిజంగా ఆ బాధల నుంచి విడిపింపచేశాడు. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి ఈ యొక్క చక్రవర్తి, ఈ ఫరోని నిజంగా బాధకరమైనటువంటి ఈగల గుంపులు, బాధకరమైనటువంటి రోగాలను ఇదిగో ఆ యొక్క గృహములోనికి దేవుడు నడిపింపచేశాడు. ఆ సైన్యానికి నడిపింపచేశాడు. చూసారా ప్రేమన వలరా, ఎప్పుడు మనం దిగులు చెందకూడదండి. ఎప్పుడు మన వేదనలోనికి వెళ్ళిపోకూడదు. మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి, మనకు వచ్చినటువంటి వేదన బట్టి, మనకు వచ్చినటువంటి బాధలను బట్టి ప్రేమిన వాళ్ళరా, ఒకవేళ నిజంగా దేవునికి దూరం అయిపోయామనుకోండి, దుష్టుడు వచ్చేస్తాడు. ప్రేమిన వాళ్ళరా, దుష్టుడు వచ్చేస్తాడు. దుష్టుడు వచ్చి అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. మనకున్నది ఎవరో తెలుసా? మన బాధలను తీర్చే బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడున్నాడండి. బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు ఇదిగో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు సియోనులో నుండి మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎంత గొప్ప జీవితాలను కలిగి ఉన్నామో, ఎంత గొప్ప ధన్యతను కలిగి మనము ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అంతేకాదండి, ఇదే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, ఇదే పరిశుద్ధ గ్రంథం 9వ అధ్యాయంలోనే 18వ వచనం చూడమ్మా. 18వ వచనం, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యమును స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. చూసారా ఎటువంటి వంటండి, ఎటువంటివని చెప్తున్నాడు? బాధకరమైన వడగండ్లు. దేవుని పిల్లలను నిజంగా బాధ పెడితే కనుక, దేవుని యొక్క బిడ్డలను బాధ పెడితే ప్రేమిన వలన దేవుడే ఎంటర్ అయితే, దేవుడే వచ్చేస్తే నిజంగా ఫరో యొక్క కుటుంబంలో ఎటువంటి వచ్చేసాయి చూడండి, ఫరో రాజ్యంలోనికి ఎటువంటి వచ్చేసాయి చూడండి ప్రేమిన వలన. బాధకరమైనటువంటి ఈగలు వచ్చేసాయి, ఈగల గుంపులు వచ్చేసాయి, బాధకరమైనటువంటి రోగాలు వచ్చేసాయి, బాధకరమైనటువంటి తెగుళ్ళు వచ్చేసాయి. అంతేకాదండి, బాధకరమైనటువంటి వడగండ్లు ప్రేమిన వలరా. వడగండ్లు అంటే దేవుని పిల్లలను బాధలకు గురి చేస్తే కనుక, దేవుని యొక్క బిడ్డలను, వారి కుటుంబాలను బాధలకు గురి చేస్తే ఎవరయ్యా ఎంటర్ అయ్యేదంటే బలవంతుడైనటువంటి దేవుడు ప్రేమిన వలరా. ఆయన వైపే చూడండి, ఎప్పుడు ఆయన వైపే చూడండి. ఎప్పుడు నిరీక్షణ, మన నిరీక్షణ ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే మన బాధలను తీర్చేది బలవంతుడైనటువంటి దేవుని వైపే మనం చూడాలి ప్రేమిన వలరా. ఆయన వైపే చూడాలి. అందుకే దేవుని పిల్లలను బాధపరిచినప్పుడు, దేవుని యొక్క బిడ్డలను బాధపరిచినప్పుడు దేవుడు వచ్చేస్తున్నాడండి. బలవంతుడైనటువంటి దేవుడు వచ్చేస్తున్నాడు. నిజంగా బలమైనటువంటి ఈగల గుంపులను, బాధలనిచ్చే వడగండ్లను ఆయన కురిపిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్ప బలవంతుడో. తన పిల్లలు బాధల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టకుండా వారిని నడిపిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారు. అంతేకాదండి, మరొక మాట చూద్దామా? నిర్గమాకాండము, ఇదే నిర్గమాకాండం 10వ అధ్యాయము, ఇదే నిర్గమాకాండము 10వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా. 10వ అధ్యాయం ఇంకేంటంట ఒకసారి చూడండి. 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామా. 14వ వచనం, ఆ మిడతలు ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతాలలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. ఎటువంటి అంటండి, మిక్కిలి బాధకరమైనటువంటి మిడతలు. దేవుని పిల్లలను బాధపరిచాడండి అతను, దేవుని కుటుంబాలను బాధపరిచాడు అతను. ఒక చక్రవర్తిగా, ఒక మహారాజుగా నేనున్నాను కదా, నేనేం చేసిన శాసనం అనుకున్నాడు. నిజంగా దేవుని బిడ్డలను, దేవుని యొక్క కుటుంబాలను బాధపరిచినప్పుడు ప్రేమిను బాధాకరమైనటువంటి మిడతలను ఆ కుటుంబం మీదకి, ఆ ప్రజల మీదకి, ఆ రాజ్యం మీదకి నడిపించాడంట. అటువంటి మిడతలు మరలా ఎప్పుడు రాలేదంట ప్రేమిన వాళ్ళరా. చూసారా,
బలవంతుడైనటువంటి దేవుణ్ణి ప్రేమిన వాళ్ళరా మనం సేవిస్తున్నాం. బలవంతుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. బలవంతుడైనటువంటి దేవుని మనము పూజిస్తూ ఉన్నాము. ఇదిగో మన బాధలను తీర్చేది ఆ బలవంతుడైనటువంటి దేవుడే. ఇదిగో దేవుని యొక్క జనాంగానికి, దేవుని యొక్క ప్రజలను ఆ ఫరో చక్రవర్తి బాధలకు గురి చేసినప్పుడు, నిశ్చయముగా దేవుడు ఆ బాధలను చూచినప్పుడు, ఇదిగో ఎవరైతే ఆ బాధలను కలుగు చేశాడో, ఎవరైతే ఆ బాధలకు కారకుడయ్యాడో, దేవుడు అతని కుటుంబాన్ని వదిలిపెట్టలేదు, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టలేదు, ఆయన ప్రజలను కూడా వదిలిపెట్టకుండా బాధకరమైనటువంటి ఈగల గుంపులను, బాధకరమైనటువంటి వడగండ్లను, బాధకరమైనటువంటి మిడతలను, బాధకరమైనటువంటి రోగాలను ఆ రాజ్యం మీదకి తీసుకువచ్చేసాడండి దేవుడు. బలవంతుడైనటువంటి దేవుడు. ప్రేమిన వలన దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో, మన కుటుంబాలలో నిజంగా బాధలు, ప్రతి కుటుంబంలో బాధలు ఉన్నాయి. ఏ కుటుంబాన్ని ఆలోచించినా, ఏ కుటుంబాన్ని పరామర్శించినా ప్రతి వారి యొక్క కుటుంబాలలో బాధలే ప్రేమిన వాళ్ళరా. అయితే ఆ బాధలు తీరాలి అంటే, ఆ బాధలు నిజంగా దూరం కావాలి అంటే, ఆ బలవంతుడైనటువంటి దేవుని ఎడల అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే కన్నీటితో నమస్కారం చేశారో, ప్రేమిన వాళ్ళరా, ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అక్కగా ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఆ బాధలను దూరం చేస్తానంటున్నాడండి. ఆ బాధలను దూరం చేస్తానంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఇదే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే నిర్గమాకాండం 22వ అధ్యాయం చూడండి అమ్మ. ఇదే నిర్గమాకాండము 22వ అధ్యాయము. ఇంకా ఏమంటున్నాడంట ఆయన, ఏమంటున్నాడు చూడండి. ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, అక్కడ ఉన్నటువంటి జనాల గురించి చెప్తున్నటువంటి మాట 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. 22వ వచనం, విధవరాలనైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్ర విందును అంటున్నాడు. అక్కడ ఆగలేదండి. దేవుడు ఏం చేస్తున్నాడంట, నా కోపాగ్ని రగులుకుని మిమ్మును కత్తి చేత చప్పించెదను, మీ భార్యలను విధవరాలు రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు అంటున్నాడు. చూడండి, అయాలనాడు దేవుని యొక్క ప్రజలు, ఫరో చక్రవర్తి దేవుని యొక్క పిల్లలను అనేక విధాలుగా బాధించినప్పుడు దేవుడు బాధకరమైనటువంటి తెగుళ్ళు, బాధకరమైనటువంటి రోగాలు, బాధకరమైనటువంటి వడగండ్లను ప్రేమిన వాళ్ళరా దేవుడు ఆ రాజ్యం మీదకి రప్పించాడు. అంతేకాదు ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలైనను ఏం చేయకూడదంట, బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టి వారిని నిజంగా కనుక వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొర్ర పెట్టిన ఎడల ఆయన ఏం చేస్తాడంట, వెంటనే ప్రేమిన వాళ్ళరా, వెంటనే ఎంటర్ అయిపోతాడంట బలవంతుడైనటువంటి దేవుడు. వెంటనే ఎంటర్ అయిపోతాడు బలవంతుడైనటువంటి దేవుడు. వద్దు, వారి జోలికి వెళ్ళొద్దండి, వారికి జోలికి వెళ్ళొద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డల జోలికి వెళ్ళొద్దు, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డల యొక్క జోలికి వెళ్ళొద్దు, వారిని బాధలకు గురి చేయొద్దు, వారి కుటుంబాలను బాధలకు గురి చేయొద్దని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలనాడు ఫరో చక్రవర్తి దేవుని యొక్క బిడ్డలను అనేక విధాలుగా బాధించినప్పుడు, అనేక విధాలుగా ప్రియమైన వాళ్ళరా వేదనకు గురి చేసినప్పుడు, ఆ బలవంతుడైనటువంటి దేవుడు బలవంతమైనటువంటి తెగుళ్లను రప్పించేశాడు. బలవంతమైనటువంటి తెగుళ్ళు, బలమైనటువంటి ప్రియమైన వాళ్ళరా బాధలు తెచ్చే తెగులండి, వడగండ్లండి, మిడతలండి. చూసారా, దేవునికి వ్యతిరేకంగా ప్రియమైన వాళ్ళరా ఏ పని కూడా మనం చేయకూడదండి, ఏ పని కూడా మనం చేయకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా లేవియకాండం 26వ అధ్యాయం చూద్దామా. లేవియకాండము 26వ అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. 26వ అధ్యాయం ఎలా బ్రతకాలంట, దేవుని పిల్లలు ఎలా జీవించమని చెబుతూ ఉన్నాడు, ఎలా జీవించమని ఆయన చెబుతూ ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళరా 26వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి చూద్దాం. 21వ వచనం 21 చూద్దాం. చూడండి, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించేది. అలనాడు దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క ప్రజలు ఏ జనమైతే దేవుని విడిపించి నిజంగా ప్రేమిన వాళ్ళరా వారిని కాచి కాపాడి నడిపించుకుంటూ వస్తాడో ఆ ప్రజలే దేవునికి వ్యతిరేకమైపోయారు.
ఒకనాడు వ్యతిరేకమైపోయినప్పుడు విగ్రహాలను చేసుకుని దేవతలను పూజిస్తున్నప్పుడు, ఇదిగో నా పిల్లలు నా మాట వినటం లేదని, ఇదిగో నా మాట వినాలని దేవాతి దేవుడు ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చి ఆ యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచన, మీరు నా మాట విననల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించేదని అంటున్నాడండి. చూసారా, బలవంతుడైనటువంటి దేవుడు ఆయన మాట కనుక మనం వినకపోతే దేవుడు ప్రియమైన వాళ్ళరా 7 అంతలుగా బాధిస్తానంటున్నాడు. అయ్యా, ఆయన కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్తో ఈ భూమి మీద జీవిస్తున్నాం. మనము నిజంగా చలిస్తున్నాము అంటే ఆయన కృప. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మనము నిజంగా ఈ భూమి మీద దేవుని ఆశీర్వదించినటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నామంటే ఆయన కృప. ఆయన కృపలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క దయలో బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా ఆయన మాట ప్రకారం మనం బ్రతకాలి. ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆ బలవంతుడైనటువంటి దేవుడు మన యొక్క జీవితాలను బలపరచడమే కాదండి, మన కుటుంబాలను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా ఆశీర్వదిస్తానంటున్నాడు. భక్తుల యొక్క జీవితాలండి, భక్తులు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు భక్తుల యొక్క జీవితాలలో ఆ బాధలు తట్టుకోలేక వణికిపోయారు. తెలుసండి, ఆ బాధలు తట్టుకోలేక వణికిపోయారండి. నిజంగా ఆ బాధలు తాళలేక వణికి నిజంగా ఎందుకు ఈ జీవితం అనుకున్నారు? భక్తుల యొక్క జీవితాలండి, భక్తుల యొక్క జీవితాలలో వచ్చినటువంటి బాధలు బట్టి వణికిపోయారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వారి జీవితంలో అలా నలిగిపోయినటువంటి భక్తుడండి, వణికిపోయాడని బాధలతో వణికిపోయినటువంటి భక్తుడు మనకు కనబడతాడు. ఒక ఆయన ఎవరో తెలుసా? ఎవరండి? యోబు గారండి. యోబు గారు జీవితంలో వచ్చినటువంటి బాధలను బట్టి, యోబు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, యోబు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ఆ బాధలు తట్టుకోలేక వణికిపోతూ ఉన్నాడండి. ఆయన వణికిపోతూ ఉన్నాడు. ఆ బాధలు తట్టుకోలేక వణికిపోతూ ఉన్నాడు. వణికిపోతూ ఏమని మాట్లాడుతాడో తెలుసండి? మీకు తెలియనిది కదన్నమాట. ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం ప్రేమిన వాళ్ళరా, యోబు గ్రంథము ఒకసారి చూడండి. 2వ అధ్యాయం అనుకుంటున్నాము. ఒకసారి 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. 12వ వచనం. బాధ తట్టుకోలేక వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకుని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికమై ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను బాధ తట్టుకోలేకపోయాడండి ఆయన. యోబు గారు యొక్క జీవితంలో ఆయన ఎలా బ్రతుకుతున్నాడు? యథార్థతతో, నమ్మకంతో, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ప్రేమిన వాళ్ళరా ఆ బాధ ఎక్కువైపోతున్నప్పుడు ఆ బాధను చూసినటువంటి తన స్నేహితులు ప్రేమిన వాళ్ళరా కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుని, దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థించారండి. చూసారా, యోబు గారి యొక్క జీవితంలో బాధ ప్రేమిన వాళ్ళరా. ఎందుకో తెలుసండి? దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు. అటువంటి ఆయన జీవితంలో ఎవరు బాధలు కలుగు చేశారో మనకు తెలియదు కాదు. ఎవరండి? సాతాను, దుష్టుడు. ఎక్కడి నుంచి వచ్చేసాడంట? ఆయన పరలోకం నుండి వచ్చేసి ప్రేమిన వాళ్ళరా ఇదిగో ఆయనను అనేక విధాలుగా బాధించాడు. ఆ బాధలు తట్టుకోలేక వణికిపోయాడండి ఆయన. ఆ బాధలు తాళలేక వణికిపోయాడు. నిజంగా యోబు గారు ఆయన తట్టుకున్నాడండి. ఆయన తట్టుకుని ఆ బాధల్ని ఎవరికి అప్పగించాడంట? బలవంతుడైనటువంటి దేవునికి. ఆ బాధలు ఎవరికి అప్పగించాడన్న ఆలోచనలకు వెళ్తే బలవంతుడైనటువంటి దేవునికి ఆ బాధలను అప్పగించి దేవుని యొక్క పాదాలు పట్టుకుని యోబు గారు ప్రేమిన వాళ్ళరా ఆ బాధలు తాళలేక వణికిపోతూ దేవుని యొక్క పాదాలు పట్టుకుని నా బాధలకు నెమ్మదినిచ్చే దేవుడవు నీవే అని, నా బాధలలో నెమ్మదినిచ్చే దేవుడవు నీవే అని, ఈ బాధలు దూరం చేసే దేవుడవు నీవే అని, బలవంతుడైనటువంటి దేవుడవు నీవే అని ఆయన పాదాలు పట్టుకుని నిజంగా యోబు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా.
ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ప్రేమిన వాళ్ళ బాధలలో కృంగిపోకూడదు, అనారోగ్య పరిస్థితిలో కృంగిపోకూడదు. మనల్ని బలపరిచేది ఎవరో తెలుసండి, మన బాధలు దూరం చేసేది ఎవరో తెలుసా? బలవంతుడైనటువంటి దేవుడు. ప్రేమిన వాళ్ళరా, దేవుడు చూడండి యోబు ఏమని మాట్లాడుతున్నాడంటే 5వ అధ్యాయం చూడమ్మా, 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. దేవునికి మొరపెడుతున్నాడండి ఆయన, దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి ఏమని మొరపెడుతున్నాడంటే, బలవంతుడైనటువంటి దేవుడు, ఇదిగో ఆ బాధలను దూరం చేసే దేవుడు ఆయనేనని, ఇదిగో శ్రమ ధూళిలో నుండి పుట్టదని, బాధ భూమిలో నుండి మొలవదని, ప్రేమిన వల్ల తన్ను తాను ఆయన ఏ విధంగా బలపరుచుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చూడండి. టైం లేదు, త్వరగా చూద్దాం. 9వ అధ్యాయము యోబు గ్రంథము, 9వ అధ్యాయము యోబు గ్రంథము 28వ వచనం కూడా చూద్దాం. చూడము 28వ వచనం, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషిగా ఎంచవన్న సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయన బాధలు తట్టుకోలేక ప్రియమైన వాళ్ళరా బాధలకు ఏం చేస్తున్నాడంట? బాధలకు భయపడి వణుకుచున్నాను అంటున్నాడు. ఆయన వణుకుచున్నాను అంటున్నాడండి. యోబు గారు ఎంతో గొప్పగా దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో దుష్టుడు వచ్చేసి ఆయన ఎన్నో కష్టాలలోనికి తీసుకువెళ్ళిపోయినప్పుడు, ఎన్నో విధాలుగా బాధించినప్పుడు, ప్రియమైన వాళ్ళరా ఆ బాధలకు నిజంగా ప్రియమైన వాళ్ళరా భయపడిపోయి వణుకుచున్నప్పుడు, అయ్యా ఇదిగో ఈ బాధల నుండి దూరం చేసేది నీవే ప్రభువా, ఈ బాధల నుండి దూరం చేసేది నీవే అని బలవంతుడైనటువంటి దేవునికి యోబు గారు ఆ బాధలను అప్పగించినప్పుడు, ప్రియమైన వాళ్ళరా తరువాత ఏ విధంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడో మనకు తెలుసు. తరువాత ఏ విధంగా ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళరా చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం త్వరగా చూద్దాం. చూడండి యోబు గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 9వ వచనం, వానికి బాధ కలిగినప్పుడు దేవుని వాణి మొర వినునా. తర్వాత చూడమ్మా, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా అంటున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి, ప్రశ్నలు కురిపిస్తున్నాడండి. బాధ తట్టుకోలేక ఆ బాధలకు వణుకుతున్నాడు, ఆ బాధలకు భయపడిపోతున్నాడు యోబు. ఈ నిజంగా దుష్టుడు ప్రియమైన వాళ్ళరా ఇదిగో యోబుని శోధిస్తున్నప్పుడు, ఆ బాధలు తట్టుకోలేక వణికిపోతూ భయపడిపోతున్నప్పుడు, ఇదిగో బలవంతుడైనటువంటి దేవుని యొద్దకు యోబు వచ్చినప్పుడు, నిజంగా ప్రియమైన వాళ్ళరా ఆ యోబు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలపరిచాడండి. ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలపరిచాడు. ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుటుంబాలుగా, దేవుని యొక్క పిల్లలుగా ఈ భూమి మీద మనము బ్రతుకుతున్నాం. దుష్టుడు ప్రియమైన విడిచిపెట్టడు. ఇదిగో ఫరో చక్రవర్తి అలనాడు ఒక దుష్టుడుగా ఇదిగో దేవుని యొక్క ప్రజలను బాధించినప్పుడు, ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు, ఇదిగో ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఆ బాధలను నిశ్చయముగా చూచి ఆ బాధలను తొలగించాడండి. అలనాడు దేవుని యొక్క ప్రజలను ప్రియమైన వాళ్ళని బాధిస్తున్నప్పుడు నిజంగా ఆ ప్రజల బాధలను తొలగించాడు. ఇదిగో దేవుని కొరకు బ్రతుకున్నటువంటి భక్తుల యొక్క జీవితాలకు మళ్ళీ ఎవరు వచ్చేసారంటే దుష్టుడు. ప్రియమైన వాళ్ళరా దుష్టుడు వచ్చాడు. ఇదిగో దుష్టుడు వచ్చి ఇదిగో ఆ కుటుంబాన్ని పాడు చేశాడు, యోబు కుటుంబాన్ని పాడు చేశాడు. ఆ బాధలు తట్టుకోలేక వణికిపోతూ భయపడిపోతున్నాడు యోబు. ఇదిగో దేవుడే వచ్చేసాడండి మరలా యోబు దగ్గరికి దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చి ఇదిగో దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు భయముతో నిజంగా వణికిపోతున్నప్పుడు, భయముతో భయపడిపోతున్నప్పుడు, ఆ బాధలకు భయపడిపోతున్నప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు వచ్చి యోబుని బలపరిచాడండి. విడిచిపెట్టట్లేదు దేవుడు. చూసారా, ఏ క్షణము విడిచిపెట్టకుండా తన భక్తులను ఆయన కాపాడుకుంటున్నాడండి. ప్రియమైన వాళ్ళరా ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ప్రియమైన వాళ్ళరా నిజంగా అనేకమైన బాధలు, అనేకమైనటువంటి కష్టాలు. అయితే ఆ బాధలను బట్టి ఎప్పుడైతే దేవుని యొక్క జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పాదాలు పట్టుకుని నమస్కారం చేశారో, ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఆ బాధల నుండి విముక్తి కలుగజేశాడండి. యోబు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు
వచ్చినప్పుడు, ఇదిగో భయంకరమైనటువంటి బాధలు ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో కలుగు చేసినప్పుడు, ఆ బలవంతుడైనటువంటి దేవుని యొక్క పాదాల పట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ కుటుంబాన్ని బలపరిచాడండి దేవుడు. ఆ కుటుంబాన్ని బలపరిచాడు, విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యోబు గ్రంథము 36వ అధ్యాయం చూద్దామమ్మా. 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము, 36వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. 16వ వచనం. అంతేగాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకు. నువ్వు అందరూ ఒకసారి మాట చదువుదామండి, అందరూ ఒకసారి మాట చదువుదామా. అంతేకాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచన చేయండి. భయముతో నిజంగా బలము కోల్పోయి, నిజంగా బాధలు తాళలేక వణికిపోతున్నటువంటి ఆయన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం చూసారా? నిజంగా బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించునంటున్నాడండి. బాధలలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు, బాధల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. బాధలోని తప్పించడమే కాదు, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును, తోడుకుని పోవును. ఎంత గొప్ప మాటలు దేవుడు తన బిడ్డల కొరకు, తన పిల్లల కుటుంబాల కొరకు దేవుడు వ్రాయించి పెట్టాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి యొక్క విశ్వాస జీవితంలో, ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మన యొక్క కుటుంబాలలో, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలలో దుష్టుడు అనేకమైనటువంటి బాధలు కలుగు చేస్తాడండి, అనేకమైనటువంటి వేదనలు కలుగు చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి బాధలు, వణికిపోవలసిన సమయాలు కూడా వస్తూ ఉంటాయి మనకి. కుటుంబాన్ని బట్టి, కుటుంబంలో వచ్చినటువంటి బాధలు బట్టి వణికిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాము. కానీ బలవంతుడైనటువంటి దేవుడు మన బాధలను చూసి ఆయన ఏం చేస్తాడంటే చక్కని మాట అండి అది. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకుని పోవును. ఎంత గొప్ప మాటలు దేవుడు రాయించాడు చూసారా? తన బిడ్డల కొరకు, తన కుటుంబాల కొరకు దేవుడు ఎంత గొప్ప మాటలను వ్రాయించి పెట్టాడు చూడండి. ఎంత గొప్ప మాటలు వ్రాయించి పెట్టాడు. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించినట్టున్నాడండి. ప్రియమైన వాళ్ళు ఎప్పుడు కృంగిపోవద్దు. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, మనకు వచ్చినటువంటి బాధలను బట్టి, మన కుటుంబంలో ఉన్నటువంటి వేదన బట్టి ఎప్పుడు కృంగిపోవద్దండి. మన దేవుడు ఎవరో తెలుసా? బాధలను దూరం చేసే బలవంతుడైనటువంటి దేవుడు. మన బాధలను దూరం చేసే బలవంతుడైనటువంటి దేవుడు. ఇదిగో మనల్ని ఆయన రక్షించి, కాచి, కాపాడి ఆయన నడిపిస్తూ ఉన్నాడండి. దేవుని కొరకు బ్రతుకుతున్నాడండి ఈయన మహారాజు దావీదు గారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఇదిగో నిజంగా దుష్టునిగా మారిపోయాడండి. దుష్టునిగా మారిపోయి ఇదిగో అనేక విధాలుగా ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనలు 25వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. 16వ వచనం 25వ అధ్యాయం. ఆయన ఏ విధంగా దావీదు గారు బాధపడుతున్నారో చూడండి. దావీదు గారు ఎలా బాధపడుతున్నారన్న ఆలోచనలకు వెళ్తే ఆయన మాటలు చూడండి. నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించమంటున్నాడండి దావీదు గారు. ప్రియమైన వాళ్ళరా, దావీదు గారి యొక్క జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, దావీదు గారి యొక్క జీవితంలో బాధలు వచ్చినప్పుడు దావీదు గారు దేవుని యొక్క దృష్టికి వెళ్ళి, దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి దేవుని యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన ఏమని బ్రతిమలాడుతున్నాడు నా ఆలోచనలకు వెళ్తే, నేను ఏకాకిని, బాధ పడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించుమంటున్నాడు. అంతేకాదండి, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కడిలో నుండి నన్ను విడిపింపుము, నా బాధను, నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించమంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఏమని ప్రార్థన చేస్తున్నట? నా బాధను, నా వేదనను కనుగొనమంటున్నాడండి. నా వేదన, అయ్యా నా బాధ నువ్వు కనుగొను ప్రభువా, నువ్వు కనుగొను అయ్యా, నాకు సహాయం చెయ్యి. దావీదు అడుగుతున్నాడండి దేవుణ్ణి. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా బలవంతుడైనటువంటి దేవుడు నీవు,
బలవంతుడైనటువంటి దేవుడు నీవే, నా కోట, నా సర్వము, నా బలము నీవే ప్రభువా, నన్ను చూచువాడవు నీవే అని ఇదిగో తన యొక్క కష్టాలలో, తన యొక్క వేదనలో, ఈ బాధల నుండి దూరము చేయి ప్రభు అని దావీదు బ్రతిమలాడుతున్నాడండి దేవుణ్ణి. దావీదు బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి. దేవుడు ఎంత గొప్పగా ఆయన హెచ్చించాడో మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్పగా ఆయన హెచ్చించాడో మనకు తెలుసు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలండి కదండి. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన జీవితంలో ఎన్ని వేదనలు ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ప్రియమైన వాళ్ళు ఎలా ఉన్నాడంటే ఆయన నిజంగా రోదన చేశాడు. ఏంటి, దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన రోదన చేశాడంటే ఒకసారి ఆలోచించగలరా? ఆయన రోదన చేశాడంటే ఒకసారి ఆలోచించగలరా? ఆయన జీవితంలో కన్నీళ్ళండి, ఆయన జీవితంలో కన్నీళ్ళు. నిజంగా ఆయన జీవితంలో వేదన ప్రియమైన వాళ్ళరా. ఆయన జీవితంలో వేదన, ఆయన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి కష్టాలు. సిలువ శ్రమలలో ఉన్నప్పుడు బెత్తలతో కొట్టబడినప్పుడు, కొరడాలతో కొట్టబడినప్పుడు, ఆ భారమైన సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళ ఆయన చేతులలో మేకులు వేస్తున్నప్పుడు, ఆయన కాళ్ళలో శీలలు వేస్తున్నప్పుడు నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆ బాధ తాళలేక ఆ మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వణికిపోయారండి, వణికిపోయారు. ఆ బాధ తట్టుకోలేక ఆయన జీవితంలో చూసారా, ఆయన జీవితంలో ప్రేమిన వాళ్ళరా ఒంటరైపోయాడు మహనీయుడు. ఒంటరైపోయి బాధను ప్రేమిన వాళ్ళరా బాధ తట్టుకోలేకపోతున్నాడు ఆయన జీవితంలో అండి. ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం మనం, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నాం మనం. ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద ఆయన కొరకు నమ్మకంతో కొనసాగుతున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఇదిగో బాధలు అనేకమైన వస్తూ ఉంటాయండి. దుష్టుడు అనేక విధాలుగా బాధిస్తూ ఉంటాడు. అయితే ప్రేమిన వాళ్ళరా ఆ బలవంతుడైనటువంటి దేవునికి మన బాధలు అప్పగిస్తే ప్రేమిన వాళ్ళరా ఇదిగో ఆ బాధలను ఆయన తీసివేస్తానంటున్నాడండి. ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు ప్రేమిన వాళ్ళరా బాధలలో ఉన్నారు. ఫరో భయంకరమైనటువంటి బాధలు గురి చేస్తూ ఉన్నాడు. ఫరో భయంకరమైనటువంటి బాధలు గురి చేస్తున్నప్పుడు ఆ బాధలు నిశ్చయంగా చూసినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు వచ్చి ఆ బాధల నుండి వారిని విముక్తి చేశాడు. యోబు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి కుటుంబంలోనికి శోధకుడు వచ్చి అనేకమైనటువంటి బాధలు ప్రేమిన వలన ఆ బాధలు తట్టుకోలేక ఆయన వణుకుపోతున్నప్పుడు ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు వచ్చి యోబును నిజంగా బలపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలండి. తండ్రి అయిన దేవుడు ఆయన బలపరిచాడు. అయ్యా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మన జీవితాల గురించి ఏమని వ్రాయించాడు ఒక మాట చూడమ్మా. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ప్రేమిన వాళ్ళరా, మొదటి పత్రిక చూడమ్మా ఒకసారి. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రేమిన వాళ్ళరా 21వ వచనం ఒకసారి చూద్దామమ్మా. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి. ఎవరు బాధపడ్డారంటండి? ఒకసారి చూడమ్మా, ఎవరంట అక్కడ? క్రీస్తు మీ కొరకు బాధపడి, మన కొరకండి ఆయన బాధపడ్డాడు. మన కొరకు ఆయన బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? మన బాధలను ఆయన తీసివేయటానికి. మన కుటుంబాలలో ఉన్నటువంటి బాధల నిమిత్తం ఆయన బాధపడ్డాడు. మన కొరకు ఆయన బాధపడ్డాడండి. మన కొరకు ఆయన బాధపడి ఇదిగో మనం ఎలా నడుచుకోవాలంట? మనం ఎలా నడుచుకోవాలి? తను అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన జీవితంలో కూడా కష్టాలండి, ఆయన జీవితంలో కూడా బాధలే. అయితే ఆ బాధలు ఎవరి కొరకు అంటే ఇదిగో మన బాధలు తీసివేయటానికండి. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రేమిన వాళ్ళరా ఆయన భూమి మీద సంచరించుతున్నటువంటి సమయంలో ఎవరు వచ్చేసారంటే ఆయన దగ్గరికి? ఎవరు వచ్చారని చదువుకున్నాం మనం?
ఎవరు వచ్చారంట? బాధలతో ఉన్నవారు ఆయన యొక్క పాదాలు చెంతకు వచ్చారు. బాధలో ఉన్నటువంటి కుటుంబాలు ఆయన పాదాలు చెంతకు వచ్చాయి. బాధలో ఉన్నటువంటి కుటుంబాలు అనేక మంది రోగస్తులతో ఆయన పాదాలు చెంతకు వచ్చినప్పుడు ఆ బాధలను దూరం చేసినటువంటి బలవంతుడైనటువంటి దేవుడండి ఆయన. ఆ మహనీయుడు. ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలంటున్నాడు. ఆయన అడుగు జాడలలో మనం నడుచుకోవాలంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కుటుంబాలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ప్రేమిన వాళ్ళరా, ఈ మహాపట్టణంలో ఒంటరి జీవితాలతో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలతో దేవాతి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఒకవేళ బాధలు బట్టి కృంగిపోతున్నావేమో, బాధలు బట్టి నలిగిపోతున్నావేమో, కుటుంబంలో అటువంటి వేదనలు బట్టి, బాధలు బట్టి నిజంగా దేవునికి దూరం అయిపోతున్నామేమో. అయితే దేవుడు అలనాడు ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క బాధను చూసినటువంటి దేవుడు నిశ్చయముగా నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. అలనాడు యోబు యొక్క బాధను చూసినటువంటి దేవుడు నిశ్చయముగా ఇదిగో ఈరోజు నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. దావీదు యొక్క బాధను చూసినటువంటి దేవుడు ఇదిగో బలవంతుడైనటువంటి దేవుడు ఈరోజు నిశ్చయముగా నీ బాధను చూస్తూ ఉన్నాడు. అయ్యా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు మీ కుటుంబాలను విడిచిపెట్టడు. దేవుడు మన కుటుంబాలను విడిచిపెట్టడు. మన బాధలలో ఏం చేస్తున్నాడంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజల బాధలను విడిపించినటువంటి దేవుడు. యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి బాధలను విడిపించినటువంటి దేవుడు. దావీదు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి బాధలను విడిపించినటువంటి దేవుడు. దానియేలు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి బాధలను విడిపించినటువంటి దేవుడు. మన బాధలను కూడా ఆయన ఏం చేస్తాడంట? విడిపించి బలపరుస్తానంటున్నాడు. అంటే బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క పాదాల చెంత చేరినటువంటి మనము ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఆయన పాదాలు పట్టుకుని బలపరచు ప్రభు ఆ బాధలలోని ఏ విధంగా అయితే ఆయన పాదాలు పట్టుకున్నారు. యోబు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి ఆ బాధలను బట్టి వణికిపోతూ దేవుని యొక్క పాదాలను పట్టుకున్నాడు. దావీదు గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి బాధలను బట్టి ప్రేమిన వలన దేవుని యొక్క పాదాలను పట్టుకుని ప్రార్థించాడు. ఇదిగో దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క ప్రజలు, భక్తులు వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలు బట్టి, బాధలు బట్టి దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన చేశారు. ప్రేమిన వలన ఆయన పాదాల చెంత చేరినటువంటి మనము మన బాధలను తీర్చేది ఎవరండి? బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో ఆయన దగ్గరికి మనం వచ్చాం, ఆయన పాద సన్నిధికి వచ్చాం. ఆయన పాద సన్నిధికి వచ్చినటువంటి మనము ఒక్కసారి లేచి నిలబడి దేవా ఈరోజు నాతో మాట్లాడావు, ఈరోజు నాతో మాట్లాడావు అయ్యా. దేవా ఇదిగో తండ్రి, ఇజ్రాయేలు ప్రజలను బాధలో ఉన్నప్పుడు చూసిన దేవుడు, ఇజ్రాయేలు ప్రజలు బాధల్లో ఉన్నటువంటి దేవుడు నిశ్చయముగా చూచిన దేవుడవు నీవు. ఇదిగో వారి బాధలను దూరం చేశావు, వారి బాధలను దూరం చేశావు. ఇదిగో యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలలో, ఆయన యొక్క బాధలలో ఇదిగో నీవు విశాలత కలుగు చేసావయ్యా, విశాలత కలుగు చేశావు, విశాలత కలుగు చేసినటువంటి దేవుడవు నీవు అయ్యా. ఇదిగో నేను దావీదు యొక్క జీవితంలో వచ్చిన బాధలలో ఇదిగో ఆ బాధలలో బలపరిచినటువంటి దేవుడవు నీవు అయ్యా. ఇదిగో తండ్రి, నా యొక్క విశ్వాస జీవితం అయ్యా నీ కొరకు బ్రతుకుతుంది అయ్యా. నా కుటుంబము నీ కొరకు బ్రతుకుతుంది, నా కుటుంబం నీ కొరకు బ్రతుకుతుంది. నీ కొరకు బ్రతుకుతున్నటువంటి నా కుటుంబంలో బాధలయ్యా, బాధలు తట్టుకోలేకపోతే వణికిపోతూ ఉన్నాను అయ్యా. ఇదిగో దేవా, యోబు ప్రార్థన వినటువంటి దేవా, దావీదు ప్రార్థన వినటువంటి దేవా, భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క జీవితంలో ప్రార్థనలు విన్న దేవా అయ్యా. ఇదిగో దీనునిగా, దీనురాలుగా అయ్యా నీ పాదాల చెంతకు వచ్చాను. నీవే బలపరిచే దేవుడు, నీవే బలపరచు దేవుడు అని నీ పాదాల చెంతకు వచ్చాను అయ్యా. నా బాధలను బట్టి నీ పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన అయ్యా. నా బాధలలో నేను విడిపించి నన్ను బలపరచు దేవాన్ని. ఒకసారి దేవునితో మాట్లాడదామమ్మా, ఒకసారి దేవునితో మనం మాట్లాడదామయ్యా. ఎవరు సిగ్గుపడద్దు, ఎవరు సిగ్గుపడద్దు. మనమున్నది ఎవరి దగ్గర తెలుసండి? మన బాధలను దూరం చేసే బలవంతుడైనటువంటి దేవుని యొక్క పాదాల చెంత మనం నిలిచాం అయ్యా. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఒక్కసారి దేవునితో మాట్లాడదామా. సిగ్గుపడద్దు, మనం నోరు తెరుద్దాం అయ్యా. నా కుటుంబంలో అయ్యా భయంకరమైనటువంటి బాధలు, ఆ బాధలు తట్టుకోలేక వణికిపోతున్నాను, ఆ బాధలు తట్టుకోలేక నేను భయపడిపోతున్నాను నాయన అయ్యా. బలవంతుడైనటువంటి దేవుడవు నీవు, బలపరిచే దేవుడవు నీవు అయ్యా. ఇదిగో తండ్రి, మాకు విశాలతలో నడిపించే దేవుడవు నీవయ్యా.
అయ్యా దేవా, ఇదిగో తండ్రి, నా బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేయి ప్రభు. అయ్యా నా కుటుంబంలో నెమ్మది కలుగు చేయి ప్రభు. అయ్యా నా యొక్క అనారోగ్య పరిస్థితిలో అయ్యా ఆరోగ్యాన్ని ప్రభు. ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం కొనుక్కోద్దు. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనతో మాట్లాడాడు. ఇదిగో దేవునితో మాట్లాడే సమయం ఇది. మనము దేవునితో మాట్లాడే సమయం ఇది. దేవుడితో మాట్లాడే గొప్ప సమయం ఇది. ఆయన పాదాల చెంత దేవుడితో మాట్లాడే గొప్ప సమయం ఇది. ఒక్కసారి దేవునితో మాట్లాడదామా? ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ బాధలను దూరం పరిచే దేవుడు. ఇదిగో సియోనులో నుండి, ఆ పరలోకం నుండి, ఆ సింహాసనమందు ఇదిగో నువ్వు నా ఆయనతో మాట్లాడతావని ఇదిగో ఆయన చెవి ఎక్కి ఉన్నాడమ్మా, ఆయన చెవి ఎక్కి ఉన్నాడయ్యా. ఒక్కసారి దేవునితో మాట్లాడదామా? ఒక్కసారి దేవునితో మాట్లాడదామా? అయ్యా నీకున్నది, నీకు తోడైన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు. ఒక్కసారి దేవునితో మాట్లాడదాం, ఒక్కసారి దేవునితో మాట్లాడదాం. అయ్యా దేవా, నా బాధలలో నెమ్మదిని కలుగు చేయి ప్రభు. నా బాధలో నెమ్మది కలుగు చేయి ప్రభు. నా బాధలలో నీవు నాకు నెమ్మదిని కలుగు చేయి దేవా. అయ్యా నీవే నాకుండగా నాకు భయం ఏంటి ప్రభు? అయ్యా నీవే నాతో ఉండగా నాకు దిగులేంటి ప్రభువా? నా యేసయ్యా, నా యేసయ్యా, నన్ను బలపరచు ప్రభు, నన్ను బలపరచు, నన్ను బలపరచు ప్రభు. నా బాధలను దూరం చేయి, నా బాధలను దూరం చేయి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు. అందరం నాకు నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు. తప్పిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తప్పిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు,
బలవంతుడైనటువంటి దేవుడు నాయన. అయ్యా మా వేదనలు చూస్తున్నటువంటి బలవంతుడైనటువంటి దేవుడు అయ్యా. దుష్టుడు అనేక విధాలుగా నాయన మమ్మల్ని బాధించినప్పుడు నాయన అయ్యా బలవంతుడైనటువంటి దేవుడు అయ్యా, బలవంతుడైనటువంటి దేవుడిగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నాయన మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నీ జనులు ప్రభు అయ్యా, నీ జనులు నాయన ఆ బాధలు తట్టుకోలేక నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు నిశ్చయముగా వారి బాధలను చూసి వారి బాధలను విడిపించినటువంటి దేవుడవు నాయన. అయ్యా ఇదిగోటండి మీ భక్తులు నాయన బాధలు తట్టుకోలేక వణికిపోతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు ఆ బాధలలో ప్రభువ నెమ్మదినిచ్చినటువంటి దేవుడవు అయ్యా. ఇదిగోతని మీ బిడ్డలుగా మీ పాదాల చెంత చేరు అయ్యా, మీ బిడ్డలుగా మీ పాదాల చెంత చేరు అయ్యా, మీ కుటుంబాలుగా మీ పాదాల చెంత చేరాము నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇక్కడ ఎవరైతే ప్రభు బాధలతో వేదనతో నలిగిపోతున్నారో నాయన, బలవంతుడైనటువంటి దేవుడుగా నిశ్చయముగా వారి కుటుంబాలను బలపరచమని వేడుకొంచున్నాం నాయన. అయ్యా నిశ్చయముగా వారితో మీరు బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి, వారి యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచండి నాయన. ఇదిగో తండ్రి నాయన, బిడ్డల యొక్క జీవితంలో నెమ్మదిని కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. ఎవరైతే నాయన మీ పాదాల చెంత నాయన కష్టాలలో వారి యొక్క కుటుంబాల కొరకు వేదన చెందుతున్నారు అయ్యా, కుటుంబాలను మీరు దర్శించండి, ఆ కుటుంబాలను మీరు దర్శించండి, ఆ కుటుంబాలను నెమ్మదిని దయచేయమని నాయన దేవా మీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయండి అయ్యా. శోధకుడు అనేక విధాలుగా బాధిస్తూ ఉంటాడు, అయితే మీరు మాకు బలవంతుడైనటువంటి దేవుడుగా మా బాధలను దూరం చేసే దేవుడు అయ్యా. మీ పాదాలు పట్టుకునే బ్రతుకుతున్నాము నాయన, మీ మాటలు పట్టుకునే బ్రతుకుతున్నాము నాయన, మీ వైపు చూస్తూ బ్రతుకుతున్నాము నాయన. అయ్యా మా జీవితాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మా కుటుంబాలను బలపరిచినందుకు వందనాలు, మా ఆత్మీయ జీవితాలను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి, వారి కుటుంబాల్లో మేలులు శుభాలు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, బాధలు తాళలేక నాయనా భయపడుతూ వణుకుపోతున్నారేమో అయ్యా, ఈ క్షణం మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, ఈ క్షణం మీ బిడ్డలను దర్శించండి అయ్యా. ఇదిగో తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడి నాయన వారి కుటుంబాలను బలపరచమని, వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయములు ఫలింపచేయమని, ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.